నమస్తే కాకా, ఎట్లున్నారు అందరూ? ఇక ఈ రోజు అయితే జర లేట్ లేస్తా. నిన్న రాత్రి అయితే లేట్ అయింది ఇంటికి వచ్చేసరికి. చార్లీ 777 సినిమాలో రక్షిత్ రెడ్డి డాకి ఇడ్లీ ఫిట్ చేసినట్టు నేను కూడా మా రాక్సీ గానికి అయితే ఇడ్లీ పెడతా. మనం ప్రేమతో ఏది పెట్టినా మా రాక్సీ అయితే లట్టుకున్న మింగేస్తుంది. ఇక నేను మహేందర్ కలిసి అయితే థర్డ్ బన్ టెంపుల్ కి వెళ్తున్నాము. ఇక వీటితో ఎన్ని సాటర్డేలు వచ్చినా గానీ వీడైతే మారేటట్లేడు. ఇక గమ్మున అయితే దర్శనం చేసుకున్నా. ఇక లోపట్నే మన లార్డ్ శివయ్య అయితే ఉంటాడు. ఇక శివుని కూడా దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు కంప్లీట్ చేసి గుళ్ళోనే జెర్సేపు అయితే కూర్చున్నాము పీస్ ఆఫ్ మైండ్ కోసం. నిన్ననే శ్రీరామనవమి జరిగింది కదా, అట్లనే ఉన్నాయి డెకరేషన్ అంతా. వీడి గుడికి ఎందుకు వస్తాడా అని ఇన్ని రోజులు అయితే ఆలోచించిన, కానీ వీడు వచ్చేదైతే టిఫిన్ కోసం అని ఈ రోజు అయితే అర్థమైంది. ఎట్లా చూస్తుంది తినుకుంటా. అన్న మ్యాన్ ప్లేట్ చేయాలంటే మహేందర్ తర్వాతనే. ఇక దారిలో చెరుకు రసం దగ్గర అయితే ఆయనము పైసలు కట్టరా అంటే అన్న అంటేనే అని పాట పాడుతుండు. కార్ని గుర్తుపట్టి రా, మనం శివమాల ఉన్నప్పుడు మొత్తం దీంట్లోనే తిరిగినాం ట్రిప్ అంతా. ఇంటికి వచ్చేసరికి మా రాక్సీ గాడు అయితే ఫుల్ కోపం మీద ఉండే. ఎందుకని అనుకుంటే మా అమ్మ అయితే మెదక్ పోదామన్నది. అక్కడికైనా స్టార్ట్ అయిపోయినాం. మెదక్ ఎందుకు వస్తున్నాం అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ ఓడిబియ్యం ఫంక్షన్ అవుతుంది రేపు. అక్కడ నుంచి మెదక్ అయితే రీచ్ అయిపోయినా. ఇంటికి వచ్చేసరికి మా ముగ్గురు బొమ్మర్ది అయితే అష్టాచయం ఆడుతురు. అందులో మా చిన్న బొమ్మర్ది గాడైతే మల్టీ టాలెంటెడ్, వానికి ఆటనే రాదు కానీ కూర్చొని ఆడుతుడు. డిన్నర్ కంప్లీట్ చేసుకొని మా రాక్సీ గాని అయితే వాకింగ్ తీసుకొచ్చిన. అలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం ట్రావెల్ విత్ బంటిని ఫాలో చేయండి.